వెల్కమ్ టు గోల్కొండ అకాడమీ. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్లో భాగంగా మనం గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్లో భాగంగా మనం సైన్స్ అండ్ టెక్నాలజీని గనక పరిశీలించినట్లయితే మిగిలిన 5 పేపర్ల లాగానే అతి ముఖ్యమైన ఎక్కువగా స్కోర్ చేసేటువంటి ఒక పేపర్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీని గనక మనం పరిశీలించినట్లయితే ఒక జర్నలిస్టే తప్పితే గ్రూప్ 1 మెయిన్స్లో మిగిలిన అన్ని పేపర్స్లో కూడా మనకి 15 చాప్టర్స్ ఉండటాన్ని మనం గమనించవచ్చు. 15 చాప్టర్స్ ఉంటాయి. ఇది మనందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఒక్కొక్క చాప్టర్ నుంచి 2 క్వశ్చన్లు అడుగుతారు ఎగ్జామ్లో. అంటే ఆ రెండింటిలో ఏదో ఒకటి రాయాలి మనం. అంటే చాప్టర్ నుంచి 2 క్వశ్చన్లు అడిగితే 1 or 2 ఏదో ఒకటి మనము సమాధానం రాయాల్సి ఉంటుంది. అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది ఒకటి మనకి చాప్టర్కి. ఓకే, అయితే ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి 3 సెక్షన్లు ఉండటాన్ని మనం గమనిస్తాము. సెక్షన్ 1లో టెక్నాలజీ అంటాము, లేదా దీన్నే స్పేస్ టెక్నాలజీ అని కూడా చెప్పడం జరుగుతుంది. అవునా? ఇక్కడ సెక్షన్ 1 చూసినట్లయితే మొత్తం టెక్నాలజీ రిలేటెడ్గా ఇక్కడేమో ఎమర్జింగ్ టెక్నాలజీస్, అదేవిధంగా ట్రెడిషనల్ టెక్నాలజీస్ గురించి ఇంతకుముందు భారతదేశం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి ఎలా జరిగింది ఫస్ట్ చాప్టర్లో, ఆ తర్వాత ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉద్భవిస్తున్న టెక్నాలజీస్ ఎలా ఉన్నాయనేది ఫస్ట్ చాప్టరు, అదేవిధంగా 2వది 3వది 4, 5 అనేవి 5 చాప్టర్లు ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా సెక్షన్ 2 చూసినట్లయితే మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక్కడ సెక్షన్స్ 2 అనేది బయోటెక్నాలజీ అని అంటాము. దీంట్లో కూడా 5 చాప్టర్లు, అంటే మొత్తం 3 సెక్షన్లు ఉన్నాయి. అయితే వాస్తవంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో టీఎస్పీఎస్సీలో ఎన్విరాన్మెంట్ పార్ట్కు బదులుగా మనకి ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ పెట్టడం జరిగింది. ఆ ఎన్విరాన్మెంట్ పార్ట్ను తీసుకొచ్చి ఎకానమీ పేపర్లో కలపడం జరిగింది. సరే, మొత్తం మీద ఏ పేపర్లో ఉన్నప్పటికీ కూడా మనము ఈ టెక్నాలజీ పేపర్ని, స్పేస్ టెక్నాలజీ సెక్షన్ని, బయోటెక్నాలజీ సెక్షన్ని, అదేవిధంగా 3వ సెక్షన్ అయినటువంటి ఎన్విరాన్మెంట్ సెక్షన్ని కూడా, పర్యావరణం సెక్షన్ని కూడా మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగానే మనం చదువుకోవటం జరుగుతుంది. ఇక్కడ 1, 2, 3, 4, 5 అనేటువంటి చాప్టర్లు ఇక్కడ కూడా 5 ఉన్నాయి. అదేవిధంగా సెక్షన్ 3 వచ్చేసి అది ఎన్విరాన్మెంట్, దాంట్లో కూడా 5 చాప్టర్లు ఉంటాయి. అవునా? అయితే ఇక్కడ మనము ప్రతి చాప్టర్ నుంచి కూడా 2 క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. 2 క్వశ్చన్లో మనం 1 క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇది మనందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే ఇక్కడ మనము మొత్తంగా 23 టెస్ట్లను ఈ టెస్ట్ సిరీస్లో మనం పెడుతున్నాము. 23 టెస్ట్లను టెస్ట్ సిరీస్లో భాగంగా మనం కండక్ట్ చేస్తాం. ఇక్కడ 23 టెస్టులు ఏ విధంగా అంటే, ఇక్కడ మొదటి చాప్టర్ వైజ్ టెస్టులు అనేవి ముందుగా పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క సెక్షన్ తీసుకొని, ఉదాహరణకి మొదటి సెక్షన్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో చాప్టర్ వైజ్ టెస్ట్లను మనం పెట్టడం జరుగుతుంది. అంటే ఫస్ట్ చాప్టర్కి గాను 10 క్వశ్చన్ని పెట్టడం జరుగుతుంది. 10 క్వశ్చన్స్ని మనం ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఈ 10 క్వశ్చన్స్లో 1 గంట సమయంలో 5 క్వశ్చన్స్ని మీరు రాయాల్సి ఉంటుంది. అంటే దాని అర్థమైంది, ఒక్కొక్క చాప్టర్కి 10 క్వశ్చన్లు ఇస్తే 5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సమయం వచ్చేసి 1 అవర్. ఈ విధంగా మనము ఫస్ట్ సెక్షన్లో ఉన్నటువంటి 5 చాప్టర్స్ కూడా 5 టెస్టులను కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా 10 క్వశ్చన్స్ రాయాల్సినవి, 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాలి, అంటే 5 ఆన్సర్స్. అదేవిధంగా సమయం వచ్చేసి 1 అవర్. ఇదే విధంగా ఈ మొదటి సెక్షన్లో ఉన్నటువంటి 5 చాప్టర్లకి కూడా మనం ఎగ్జామ్ను కండక్ట్ చేసుకోవటం జరుగుతుంది. 10 క్వశ్చన్లు ఇవ్వటం జరుగుతుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్లో ఏ ఆర్ బి ఉంటుంది. మీరు ఏ కానీ బి కానీ రాయాల్సి ఉంటుంది. అదే 2వ క్వశ్చన్లో కూడా ఏ ఆర్ బి ఉంటుంది. మీరు ఏ కానీ బి కానీ రాయాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క క్వశ్చన్కి కూడా ఏ ఆర్ బి ఉంటాయి. ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడో అదేవిధంగా వాటిల్లో ఏకి కానీ బికి కానీ మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా 5 ఉంటాయి. 5 కూడా 10 క్వశ్చన్లు ఉంటాయి ఏఆర్బి. ఫస్ట్లో ఏఆర్బి, సెకండ్లో ఏఆర్బి క్వశ్చన్స్, థర్డ్లో ఏఆర్బి, అట్లా
ఫోర్త్ క్వశ్చన్లో ఏఆర్బి, ఫిఫ్త్ క్వశ్చన్లో ఏఆర్బి ఉంటాయి. మీకు ఏకి కానీ బీకి కానీ ప్రతి క్వశ్చన్లో ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. సమయం 1 అవర్, మీరు 5 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఈ 5 క్వశ్చన్స్ అయిపోగానే ఇక్కడ సెక్షన్ 1కి సంబంధించి మీకు ఒక గ్రాండ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ 5 అయిపోయిన తర్వాత ఒక గ్రాండ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మీకు 15 క్వశ్చన్లు, అంటే మెయిన్స్ ఎగ్జామ్లో ఏ విధంగా 15 క్వశ్చన్లు అడుగుతారో అదేవిధంగా ఇక్కడ 15 క్వశ్చన్స్ని అడగటం జరుగుతుంది. అయితే ప్రతి క్వశ్చన్లో కూడా ఏఆర్బి ఉంటుంది, అంటే ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. మీరు ఏ కానివ్వండి లేదా బి కానివ్వండి రాసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మెయిన్స్లో ఏ విధంగా అడగటం జరుగుతుందో టీఎస్పీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతారో ఈ 5 చాప్టర్స్కి కలిపి మీకు 15 క్వశ్చన్స్ని ఇవ్వటం జరుగుతుంది. 15 క్వశ్చన్స్ అంటే ఒక్కొక్క దాంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్లో ఏ లేదా బి ఏదో ఒకటి రాయాల్సి ఉంటుంది. అంటే టోటల్గా 30 క్వశ్చన్స్ ఉంటాయని దాని అర్థం. ఒకటిలో ఏ లేదా బి ఉంటుంది, రెండవ క్వశ్చన్లో ఏ లేదా బి ఉంటుంది, అదేవిధంగా 15వ క్వశ్చన్ వరకు కూడా ఏ లేదా బి ఉంటుంది. మొత్తంగా మీరు 15 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ సమయం వచ్చేసి మీకు 3 అవర్స్గా ఉండటం గమనించాలి. ఈ విధంగా ప్రతి సెక్షన్లో కూడా ప్రతి చాప్టర్కి 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ప్రతి క్వశ్చన్లో కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అంటే ఏకి కానీ బీకి కానీ ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇట్లా ఇవి ఒక 5 టెస్టులు ఉంటాయి. గ్రాండ్ టెస్ట్ ఒకటి ఒక సెక్షన్కి, మొత్తంగా ప్రతి సెక్షన్కి కలిపి 6 టెస్టులు అనేవి ఉండడాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అదేవిధంగా సెక్షన్ 2 బయోటెక్నాలజీని కనుక చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో కూడా 5 క్వశ్చన్స్, అంటే టోటల్గా 10 క్వశ్చన్స్ అడుగుతాము. అంటే దాంట్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది, అంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో 5 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్లో కూడా ఏఆర్బి అనేది ఉంటుంది. కాబట్టి మీకు 10 క్వశ్చన్లు ఒకేసారి ఇవ్వము, 10 ఇచ్చి దీంట్లో 5 రాసుకోండి అని అడగము. 5 క్వశ్చన్స్ను అడగటం జరుగుతుంది. 5 రోజుల్లో 10 క్వశ్చన్లు ఉంటాయి. ఏఆర్బి ఉంటుంది. మీరు ఏకి కానీ ఆన్సర్ రాయొచ్చు లేదా బీకి కానీ ఆన్సర్ రాయొచ్చు. అదే రెండో క్వశ్చన్లోకి పోతే ఏ లేదా బీకి ఆన్సర్ రాయొచ్చు. ఆ విధంగా ఇంటర్నల్ చాయిస్, ప్రతి క్వశ్చన్ కూడా ఇంటర్నల్ చాయిస్ని కలిగి ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ మీరు 5 క్వశ్చన్స్కి సేమ్ 1 అవర్లో సమయం, మీరు 1 అవర్ సమయంలో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సెక్షన్ 2 బయోటెక్నాలజీలో కూడా మీరు ఇక్కడ ఈ 5 అయిపోయిన తర్వాత ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఇక్కడ 15 క్వశ్చన్స్ విత్ ఇంటర్నల్ చాయిస్, అంటే ఏఆర్బి ఉంటుంది. ఈ విధంగా 15 క్వశ్చన్స్కి మీరు 3 గంటల సమయంలో ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడికి మనకి ఎన్ని అయిపోయాయి? 2 సెక్షన్లకి 6 + 6 12 టెస్ట్లు ఇక్కడ అయిపోతాయి మీకు. ఆ తర్వాత మనం 3వ సెక్షన్కి వెళ్తాము. సెక్షన్ 3 చూస్తే ఇది ఎన్విరాన్మెంట్ పార్ట్. దీంట్లో కూడా మీకు 5 చాప్టర్స్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ 5 చాప్టర్స్ ఉంటాయి. ఈ 5 చాప్టర్స్కి ఒక్కొక్క దానికి చాప్టర్ వైజ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీకు 5 క్వశ్చన్స్ విత్ ఇంటర్నల్ చాయిస్, మొత్తంగా టోటల్గా ఏఆర్బి 5 క్వశ్చన్స్ విత్ ఇంటర్నల్ చాయిస్, టోటల్గా 10 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో 5ంటికి మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా 1 అవర్ టైము మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా చాప్టర్కి ఒక టెస్ట్ చొప్పున మీకు 5 చాప్టర్స్కి 3వ సెక్షన్లో 5 టెస్ట్లను కండక్ట్ చేయడం జరుగుతుంది. చివరగా గ్రాండ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. దీంట్లో 15 క్వశ్చన్స్ విత్ ఏఆర్బి, అంటే టోటల్గా 30 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఈచ్ క్వశ్చన్ హ్యావింగ్ ది ఇంటర్నల్ చాయిస్, 1 ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఆ విధంగా మీకు 15 క్వశ్చన్స్కి 3 గంటల సమయంలో మీరు ఈ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తంగా ఇప్పటి వరకు మనకి 18 టెస్ట్లు అయిపోయాయి. 3 టెస్ట్లకి కలిపి 18 టెస్ట్స్ ఇక్కడి వరకు 3 సెక్షన్స్ కలిపి మనకి కంప్లీట్ కావటం జరిగింది. ఆ తర్వాత ఇక మనం చదువుకున్నటువంటి 3 సెక్షన్స్కి, అంటే 15 చాప్టర్స్కి కలిపి ఇప్పుడు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. మీకు 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. 15 చాప్టర్స్ కలిపి 5 గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి. 15 చాప్టర్స్ కలిపి 5 గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు నిజంగా మెయిన్స్ ఎగ్జామ్, టీఎస్పీఎస్సీ మెయిన్స్ ఎగ్జామ్స్ రాసిన విధంగానే ఇక్కడ చాప్టర్కి 2 క్వశ్చన్లు అడగటం జరుగుతుంది. దాంట్లో ఒక క్వశ్చన్కి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 5 గ్రాండ్ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయంటే మనకి మొత్తంగా 3 సెక్షన్స్ 15 చాప్టర్స్ ఉన్నాయి. 15 చాప్టర్స్ ఉంటాయి. ఈ 15 చాప్టర్స్ నుంచి ఒక్కొక్క చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్, అంటే ఏ బి లేదా బి అని
2 క్వశ్చన్స్ అడగటం జరుగుతుంది. ఇది ఫస్ట్ చాప్టర్ నుంచి, అదేవిధంగా సెకండ్ చాప్టర్ నుంచి కూడా ఏ లేదా బి అడగటం జరుగుతుంది. ఈ విధంగా 15వ చాప్టర్ వరకు కూడా ఏ లేదా బి అంటే ఒక్కొక్క చాప్టర్ నుండి 2 క్వశ్చన్లు అడగటం జరుగుతుంది. దానిలో ఒక క్వశ్చన్కి మీరు సమాధానం రాయాల్సి ఉంటుంది. మొత్తంగా 15 క్వశ్చన్స్కి 3 గంటల సమయంలో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు 5 గ్రాండ్ టెస్ట్లను రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇది ఇంతకు ముందంటే మనము చాప్టర్ వైజ్ రాసినటువంటి టెస్టులు వేరు, అక్కడ కొంత స్పీడ్ను పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు ముఖ్యంగా గమనించాల్సింది ఏందయ్యా అంటే, మనము నేర్చుకోవటం కాదు, ఒక టాపిక్ కానీ ఒక చాప్టర్ కానీ తీసుకుంటే దాని గురించి అర్థం చేసుకొని దాన్ని రాయగలిగేంతగా నేర్చుకోవటం ఒక ఎత్తు అయితే, మనకి ఇచ్చినటువంటి సమయంలో పూర్తిగా మనం ప్రజెంట్ చేయటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఇక్కడ ఈ టెస్ట్లు రాయడం ద్వారా మీకు ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ చాప్టర్ వైజ్ టెస్ట్లు పెట్టినప్పుడు ఫస్ట్ టెస్ట్లో మీరు 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయలేరు 1 గంట సమయంలో. అంటే నెమ్మదిగా ఆ రెండో చాప్టరు, రెండో టెస్టు, మూడో టెస్టు, 4వ టెస్టు, 5వ టెస్టు వరకల్లా మీరు గంటలో 5 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయగలిగేటంత సామర్థ్యానికి రావటం జరుగుతుంది. ఆ తర్వాత ఒక సెక్షన్లో 5 టెస్టులు అయిపోయిన తర్వాత ఆ సెక్షన్ అంతటికీ కలిపి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అది మీకు ఎట్లా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈస్గా ఈ ఫైనల్ గ్రాండ్ టెస్టులు ఉన్నట్టే ఉండటం జరుగుతుంది. అవునా? అంటే 15 క్వశ్చన్స్కి 3 గంటల సమయంలో మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ప్రతి చాప్టర్ నుంచి 2 క్వశ్చన్లు అడిగితే దానిలో ఏదో ఒక దానికి ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ 23 టెస్టులు అయిపోయే నాటికి మీరు ఖచ్చితంగా ఏం జరుగుతుందంటే, మీకు తెలిస్తే కనుక ఆ 15 క్వశ్చన్స్కి ఆన్సర్ తెలిస్తే ఆ 3 గంటల సమయంలో మీరు ఆ 15 క్వశ్చన్స్కి 15 ఆన్సర్స్ని ఆ కరెక్షన్ చేసే వ్యక్తి దిద్దేంత, సాటిస్ఫై అయ్యేంతగా మీరు సమాధానం రాయగలిగేటువంటి స్థితికి చేరుకోవటం జరుగుతుంది. అంటే ఇక్కడ సబ్జెక్టు నేర్చుకోవటం కాదు, నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ను మనకున్నటువంటి సమయంలో అక్కడ ప్రజెంట్ చేయటం అనేదే ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం. మీరు చూడండి, ఒక క్వశ్చన్ అంటే మొత్తంగా 180 మినిట్స్, అవునా, నిమిషాలు మనకి సమయం ఉంటుంది 3 గంటలు అంటే. అవునా, 180 నిమిషాలు మనకు సమయం ఉందంటే 15 ఆన్సర్స్ రాయాలంటే ఒక్కొక్క ఆన్సర్ రాయటానికి 12 నిమిషాల సమయం మాత్రమే మనకే ఉంటుంది. ఈ 12 నిమిషాల్లో మనము క్వశ్చన్ చదవటానికి, అంటే క్వశ్చన్ ఏమడిగాడు అని అర్థం చేసుకోవటానికి 1 మినిట్ పోతే, దాన్ని మన మనసులో డ్రాఫ్ట్ చేసుకోవటానికి, అంటే ఏ విధంగా రాద్దాము అని డ్రాఫ్ట్ చేసుకోవటానికి మనకి ఇంకొక మినిట్ సమయం తీసుకున్నామంటే, ఇక్కడ 12 మినిట్స్ మైనస్ 2 మినిట్స్ తీసేస్తే మనకి కేవలం 10 నిమిషాలు మాత్రమే మనకు సమయం ఉంటుంది. ఈ 10 నిమిషాల్లో దాదాపుగా 150 వర్డ్స్లో, అంటే పేజెస్లో చూసినట్లయితే 1.5 to 2 పేజెస్లో మీరు సమాధానాన్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీకు ఎంత స్పీడ్గా రాయాలనో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే మనం ప్రిపేర్ కావటం అంత థరోగా ప్రిపేర్ అయి ఉండాలి. మనకు వచ్చిన దాన్ని మనం అంత థరోగా 10 నిమిషాల్లో అక్కడ ప్రజెంట్ చేయగలిగి ఉండాలి. ఈ విధంగా మీరు 23 ఎగ్జామ్స్ రాసేసరికి ఖచ్చితంగా మీకు కానీ 15 క్వశ్చన్స్కి ఆన్సర్స్ కనుక తెలిస్తే ఖచ్చితంగా 180 నిమిషాల్లో మీరు ప్రజెంట్ చేయగలిగేటువంటి స్థాయికి చేరుకోవటం జరుగుతుంది. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీలో అడ్వాంటేజ్ ఏంది? మిగిలిన సబ్జెక్టు హిస్టరీ కానివ్వండి, ఎకానమీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఈ విధంగా ఉద్యమం కానివ్వండి, ఈ పేపర్లు అన్నీ తీసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రధానంగా మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏందయ్యా అని అంటే దాన్ని పరిశీలిద్దాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకున్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఇక్కడ ఇది టెక్నాలజీ రిలేటెడ్, అంటే మనము ఎకనామిక్ ఇష్యూసో, సోషల్ ఇష్యూసో, ఇంకా హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఇక్కడ మనకు ఉండవు. అక్కడైతే ఖచ్చితంగా మనము ఎకానమీ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, జనరల్ ఎస్ఏలు కానివ్వండి, లేదా ఇంకా హిస్టరీ కానివ్వండి, ఉద్యమం కానివ్వండి, క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ మనం ఇంట్రడక్షన్ కొంత ఒక 2-3 లైన్లు ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, అదేవిధంగా బాడీ రాయాల్సి ఉంటుంది. మిగిలినంతా ఎక్కువగా బాడీ రాస్తాము. మళ్ళీ కన్క్లూజన్ అనేది ఉంటుంది. అక్కడ మిగిలిన సబ్జెక్టుల విషయంలో అతను ఇంట్రడక్షన్కి ఒక 1 to 1.5 మార్క్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. కన్క్లూజన్కి కూడా 1 to 1.5 మార్క్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన నువ్వు ప్రజెంట్ చేసినటువంటి బాడీకి ఇక్కడ 3 మార్కులు పోతే ఇక్కడ ఒక 7 మార్క్స్ ఉంటాయి. నువ్వు ప్రజెంట్ చేసిన విధానాన్ని బట్టి వాటిని కరెక్ట్ చేసేటువంటి వ్యక్తి ఎంత మేర సాటిస్ఫై అవుతాడో దాన్ని బట్టి అతను 3, 4, 5 వేయాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా అదర్ సబ్జెక్ట్స్కి,
సైన్స్ అండ్ టెక్నాలజీ కాకుండా అదర్ సబ్జెక్ట్స్ విషయంలో ఖచ్చితంగా ఎంతో కొంత 2 లైన్లో 3 లైన్లో మనం ఇంట్రడక్షన్ రాయాల్సి ఉంటుంది. కన్క్లూజన్ కూడా 2 లైన్లో 3 లైన్లో మనం కన్క్లూజన్ ఇవ్వాల్సి ఉంటుంది. మిగిలింది మధ్యలో బాడీ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో కనుక చూసినట్లయితే ఇక్కడ ఇంట్రడక్షన్ అంటూ ఏమీ ఉండదు. అంటే కొన్ని సందర్భాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీని సోషల్ ఇష్యూస్ గానో ఎకనామిక్ ఇష్యూస్ గానో రిలేట్ చేసి అడిగినప్పుడు 1-2 లైన్లు ఆటోమేటిక్గా ఇంట్రడక్షన్ రాస్తాం. కానీ 90% ఆఫ్ ది క్వశ్చన్స్లో ఇంట్రడక్షన్ అనేది ఉండదు. అదేవిధంగా ఇక ఇంట్రడక్షన్ ఉండదు. బాడీ అంటే అన్ని కలిపి బాడీ ఉంటాయి. ఇక్కడ బాడీ ఒక్కటే ఉంటుంది. కన్క్లూజన్ అనేది కూడా దాదాపుగా 80 to 90% ఆఫ్ ద క్వశ్చన్స్లో కన్క్లూజన్ అనేది కూడా ఏమీ ఉండదు. మరి ఎందుకు ఉండదు సార్ అని అంటే ఇక్కడ క్వశ్చన్స్ చూద్దాం ఒకసారి. ఇంతకుముందు ప్రీవియస్గా అడిగినటువంటి క్వశ్చన్స్ మనం చూసినట్లయితే ఇక్కడ రిమోట్ సెన్సింగ్ అనగానేమి, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల అనువర్తనాలను వివరించండి. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల అనువర్తనాలను వివరించండి. ఇక్కడ టెక్నాలజీ అంటే టెక్నాలజీకి గురించి ఇక మనం రాయాల్సినటువంటి ఇంట్రడక్షన్ ఏముంటుంది చెప్పండి. డైరెక్ట్ క్వశ్చన్స్, పిన్ పాయింట్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది మనం, అంతే. ఇక్కడ ఏమడిగాడు, రిమోట్ సెన్సింగ్ అనగానేమంటే దానికి ఇంట్రడక్షన్ ఏం రాస్తాము. భారతదేశము రిమోట్ సెన్సింగ్ అనేది చాలా అత్యాధునికమైన సాంకేతిక పరిజ్ఞానము. ఆ పరిజ్ఞానంలో ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలతో పాటు భారతదేశం కూడా ఆ పరిజ్ఞానంలో మంచి ఫలితం సాధించింది లేదా మంచి అభివృద్ధిని కనబరిచింది అని రాస్తామా ఇక్కడ ఇంట్రడక్షన్. ఇక్కడ అవసరం లేదు, అదంతా మనకి డైరెక్ట్ క్వశ్చన్. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇట్స్ ఏ సైన్స్ ఆర్ ప్యూర్లీ టెక్నాలజీ. సో వీ నీడ్ నాట్ టు రైట్ ఎనీ ఇంట్రడక్షన్ ఇయర్ ఎక్సెప్ట్ సమ్ కేసెస్. ఇక్కడ అతనే డైరెక్ట్ క్వశ్చన్ అడిగాడు, రిమోట్ సెన్సింగ్ అనగానేమి అంటే మనం ఏం రాస్తామో, భూమిపై ఉన్నటువంటి వస్తువులను చేతితో తాకకుండానే ఆ వస్తువులకు సంబంధించిన సమాచారాన్ని పూర్తిగా కనుగొనేటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్నే రిమోట్ సెన్సింగ్ అంటామని రాస్తాం. అతను అడిగింది అయిపోయింది, అక్కడ అయిపోయింది. దానికి అతను 2-3 మార్కులు అతను కేటాయించుకుంటాడు క్వశ్చన్ ఇచ్చినప్పుడే, 2 or 3 మార్క్స్ అని. నువ్వు ఇక్కడ మార్క్స్ తగ్గించడానికి కూడా లేదు. ఎవరు రాసినా, ఏ భాషలో రాసినా రిమోట్ సెన్సింగ్ అంటే దాని డెఫినేషన్ అదే. కాబట్టి అతను 2 వేయొచ్చు లేదా 3 మార్కులు కూడా, ఫుల్ మార్క్స్ కూడా నీకు వేయొచ్చు. ఇక రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల అనువర్తనాలు అన్నప్పుడు రిమోట్ సెన్సింగ్ అంటే ఏందో రాశాం మనం ఇక్కడ. ఆ తర్వాత రిమోట్ సెన్సింగ్ అనువర్తనాలని ఒక హెడ్డింగ్ పెట్టుకుంటాము. ఒక హెడ్డింగ్ పెట్టుకొని ఇక్కడ రిమోట్ సెన్సింగ్ అనువర్తనాలు ఇక ఎన్నో రంగాల్లో ఉన్నాయి. మనం ఆల్రెడీ చదువుకున్నాం. ప్రకృతి వనరుల అంచనాలో అని, ప్రకృతి వనరుల అంచనాలో, వ్యవసాయ రంగంలో ఈ విధంగా హెడ్లైన్స్ పెట్టి మనం రాసుకోవటం జరుగుతుంది. వ్యవసాయ రంగంలో, ఆ తర్వాత విపత్తు నిర్వహణలో, పట్టణ అభివృద్ధిలో, ఈ విధంగా ఎన్నో అనువర్తనాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం రాయటం జరుగుతుంది. అంటే ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ మాదిరిగానే డేటా ఇంటర్ప్రిటేషన్లో చూసినట్లయితే మీరు అక్కడ కూడా ఏమి ఇంట్రడక్షన్లు, కన్క్లూజన్ ఏముండదు. అతను ఒక ప్రాబ్లంను అడుగుతాడు, ఒక సమస్యను అడుగుతాడు, దాన్ని డైరెక్ట్గా సాల్వ్ చేస్తాం. అదే తరహాలో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇంట్రడక్షన్, కన్క్లూజన్ అనేది అవసరం ఉండదు. స్ట్రైట్గా అడుగుతాడు క్వశ్చన్ని, స్ట్రైట్గా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. దానికి మనకి ఫుల్ మార్క్స్ కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ తీసుకుంటే దీంట్లో 8 to 9 మార్క్స్ వరకు మనం పొందేటువంటి అవకాశం ఉంటుంది. 8 to 9 మార్క్స్ వరకు మనం గరిష్టంగా పొందేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ ఆన్సర్స్ అంటే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎగ్జామ్లో ఎలా వారు కరెక్షన్ చేస్తారు అని అంటే వారికి ముందుగానే కరెక్షన్ చేసే వాళ్ళకి ఒక కీ అనేది ఇవ్వటం జరుగుతుంది. రిమోట్ సెన్సింగ్ అంటే ఏమిటి అనేది ఆ కీలో డెఫినేషన్ ఉంటుంది, రిమోట్ సెన్సింగ్ డెఫినేషన్ ఉంటుంది. ఆ తర్వాత అనువర్తనాలు సంబంధించి వాళ్ళకు తెలిసినటువంటి ఒక 10-15 అనువర్తనాలు అక్కడ ఆ కీలో ఇవ్వటం జరుగుతుంది. ఆ 10-15 అనువర్తనాల్లో మనము మ్యాక్సిమం ఒక 10-11-12 అనువర్తనాలు రాసినప్పుడు మనకి 8 to 9 మార్క్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్. అనువర్తనాలు అతని కీలో ఒకలాగా, మనం చదువుకున్నటువంటి బుక్లో ఒకలాగా ఉండవు, అవునా? అతని కీలో ఉంటే 15 ఉంటాయి, లేదు అంటే మనం ఆ 15 10-12 మనం ప్రజెంట్ చేస్తాం మనకు గుర్తు లేకపోతే. కానీ అనువర్తనాలు అనేవి ఎక్కడ చూసినా అదే, రిమోట్ సెన్సింగ్ డెఫినేషన్ ఏంది అన్నా ఎక్కడ చూసినా కూడా అదే ఉంటుంది. అలాంటి సందర్భంలో మనము ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో
ఇక ఎవరు కూడా మన ఊహాతీతంగా రాసేటువంటి అవకాశం ఇక్కడ ఏమాత్రం కూడా ఉండదు. యాజ్ ఇట్ ఈస్గా పిన్ పాయింట్గా మనం ఆన్సర్ ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనము 8 నుంచి 9 మార్క్స్ పొందేటువంటి అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. అయితే మరి ఇంట్రడక్షన్ రాయాల్సినటువంటి కన్క్లూజన్ అనేది అయితే దాదాపు ఆల్మోస్ట్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండదు. కానీ ఇంట్రడక్షన్ రాయాల్సినటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో వస్తాయి. అలాంటి క్వశ్చన్ కనుక చూసినట్లయితే జీవ సాంకేతిక విజ్ఞానంపై ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి వివాదాల గురించి ఒక వ్యాసాన్ని వ్రాయండి. వ్యాసాన్ని రాయండి. ఇదే క్వశ్చన్ నానో టెక్నాలజీలో కూడా ఉంటుంది. నానో టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి వివాదాలపై ఒక వ్యాసాన్ని రాయండి అనేది ఉంది. అయితే ఇక్కడ సామాజిక పరమైనటువంటి వివాదాలు ఉన్నాయి, ఆర్థిక పరమైనటువంటి వివాదాలు వస్తున్నాయి. ఈ విధంగా ఎన్నో రకాల వివాదాలు ఒక కొత్తగా వచ్చినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం మీద రావటం అనేది పరిపాటి. ఇక్కడ ఇంట్రడక్షన్ రాయగలిగితే ఇలాంటి క్వశ్చన్స్లో కొంతమేర రాయగలుగుతాం. ఏమని అంటే ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్నటువంటి జీవ సాంకేతిక విజ్ఞానం ద్వారా 100 కోట్ల మందికి ఆహారాన్ని అందించడంతో పాటుగా మానవునికి వస్తున్నటువంటి భయంకరమైన వ్యాధుల నుండి కూడా రక్షించుకునేటువంటి అవకాశం ఉన్నది. అయినప్పటికీ ఈ జీవ సాంకేతిక విజ్ఞానంలో నూతన పుంతలు తొక్కుతున్న కొత్త టెక్నాలజీల పై పూర్తి స్థాయిలో వాటి యొక్క లాభాలు నష్టాలు తెలియని కారణంగా వాటి వల్ల వస్తున్నటువంటి నష్టాల గురించి ప్రపంచ వేదికలపై ఎన్నో రకాలుగా మనకి విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జీవ సాంకేతిక విజ్ఞానంపై ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి వివాదాల గురించి తెలుసుకుందాము లేదా నేర్చుకుందామని మొదలుపెట్టి మనం రాయటం జరుగుతుంది. అవునా? అంటే ఏది ఇప్పుడు సపోజ్ మనం క్లోనింగ్లో ఏం చేస్తాం, ఆ వివాదాల గురించి చూస్తే క్లోనింగ్ అనేది సృష్టికి ప్రతి సృష్టి. అవునా? ఈ విధంగా సృష్టికి ప్రతి సృష్టి అనేది ప్రకృతి పరంగా విరుద్ధమైనటువంటి భావన, అదొక వివాదము. అవునా? అదేవిధంగా మనము జీవ సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి అనేక విత్తనాలను లేదా అనేక వ్యవసాయ పంటలను అటు వాటికి ఆశించేటువంటి క్రిమి కీటకాల నుంచి రక్షించుకునేందుకు మనం బ్యాసిల్లస్ తురంజియాసిస్ వంటి ఈ బ్యాక్టీరియాలతో అంటే టాక్సిన్స్ను విడుదల చేసేటువంటి బ్యాక్టీరియాలతో వాటిని క్లోన్ చేసి లేదా వాటిలోకి చొప్పించి పురుగులు లేదా క్రిమి కీటకాలు వాటిని ఆశించకుండా కాపాడుకుంటున్నాం. అంటే ఆ బ్యాసిల్లస్ తురంజియాసిస్ అనేది ఏం చేస్తుంది, విషాలను టాక్సిన్స్ను విడుదల చేయటం ద్వారా వాటికి ఆశించే క్రిమికీటకాలు రావటం లేదు. మరి అవి టాక్సిన్స్ను విడుదల చేసినప్పుడు ఆ పంట యొక్క ఉత్పత్తుల్లో కూడా ఆ టాక్సిన్స్ ఉంటాయి కదా. మరి ఆ టాక్సిన్స్ అటు జంతువులపై ఇటు మానవులపై ఏ విధమైనటువంటి దుష్ప్రభావాలను కలిగి ఉంటాయో నేటికి కూడా నిరూపించబడలేదు. కాబట్టి మరి ఈ జీవ సాంకేతిక విజ్ఞానము ఎంతవరకు సమంజసమో అర్థం కాని పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ విధంగా మనం అనేక రకాల వివాదాలను రాయటం జరుగుతుంది. రాసి వదిలేస్తాం. ఒక 10, 8 ఎన్నుంటే అన్ని వివాదాలని మనం ఇక్కడ రాసేసి ఇక వదిలేస్తాం. ఇక్కడ కన్క్లూజన్ ఏముంటుంది? ఇంకా కన్క్లూజన్ ఏం రాయగలుగుతాం? కొంతమేర కొన్ని క్వశ్చన్స్కి ఈ ఇంట్రడక్షన్ ఉంటుంది. అది కూడా నీ మైండ్ స్వాప్గా స్పందించి ఈ క్వశ్చన్కి ఇంట్రడక్షన్ రాయాల్సిన విషయం ఉంది అని గమనిస్తేనే నువ్వు రాయగలుగుతావు. ఇక్కడ ఇంట్రడక్షన్ రాయకపోయినా పెద్దగా పట్టించుకునేటువంటి విషయం ఏం లేదు. ఏం రాస్తామో, జీవ సాంకేతిక విజ్ఞానంలో నూతన పుంతలు తొక్కుతున్న కొత్త టెక్నాలజీలపై ప్రపంచవ్యాప్తంగా అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ విమర్శల గురించి పరిశీలిద్దామని డైరెక్ట్గా రాసుకుంటాము. కాబట్టి ఇక్కడ కూడా ఇంట్రడక్షన్ కంపల్సరీగా ఉండాలని లేదు. బట్ ఇంట్రడక్షన్ రాయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ కనుక అడిగినట్లయితే. అంటే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్లో, మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో, అప్ టు 90% ఆఫ్ ది కేసెస్లో మనం ఇంట్రడక్షన్ కన్క్లూజన్ అనేది అసలు ఏమి ఉండదు. ఒక్కొక్క క్వశ్చన్కి ఇంట్రడక్షన్ రాయగలిగే ఛాన్స్ ఉన్నా మనం గమనించలేము. అంతేగాని కన్క్లూజన్ అంటూ అయితే మాత్రం సైన్స్ అండ్ టెక్నాలజీలో రాయాల్సినటువంటి అవసరం ఉండదు. ఈ విధంగా మనము ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్ని చేయవచ్చు. ఇక ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇంట్రడక్షన్ రాయగలిగినటువంటివి వేల మీద లెక్కేసుకుంటాం. రాయాల్సిన అవసరం లేనియే ఎక్కువగా ఉండటం జరుగుతుంది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో. ఇక్కడ మనం ఇంకొక క్వశ్చన్ చూసినట్లయితే గ్రామీణాభివృద్ధిలో అంతరిక్ష విజ్ఞాన అనువర్తనాలను రాయండి అన్నప్పుడు ఇక్కడ మనం కొద్దిగా తెలివిని ఉపయోగిస్తే రాయొచ్చు.
గ్రామీణ దేశమైనటువంటి భారతదేశంలో అంతరిక్ష విజ్ఞానంలో సాధించిన ప్రగతిని గ్రామీణ ప్రాంతాలకు అన్వయించినప్పుడే నిజమైనటువంటి అభివృద్ధికి సార్థకత ఉంటుంది. కాబట్టి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ కూడా అంతరిక్ష విజ్ఞానాన్ని భారతదేశంలో అనేక విషయాల్లో విస్తరించడం జరిగింది, లేదా అంతరిక్ష విజ్ఞాన అనువర్తనాలను గ్రామీణాభివృద్ధిలో వినియోగిస్తూ ఉన్నది. వాటిని పరిశీలిద్దాం చెప్పి మనం రాయటం జరుగుతుంది. అయితే కొంతమేర మాత్రమే ఇంట్రడక్షన్ రాసేటువంటి, కొన్నిటికి మాత్రమే ఇంట్రడక్షన్ రాసేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన ఏ కేసెస్లో కూడా ఇంట్రడక్షన్ రాయాల్సినటువంటి, కన్క్లూజన్ రాయాల్సినటువంటి అవసరం ఉండదు. స్ట్రైట్గా నువ్వు నేర్చుకుంది టెక్నాలజీ యొక్క అనువర్తనాలు ఈ రెండే ఉంటాయి ఎక్కువగా. టెక్నాలజీ లేదు. ఇంకో క్వశ్చన్, ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్ అనగానేమి అది పనిచేయు విధానాన్ని వివరించండి. దీంట్లో ఏం ఇంట్రడక్షన్ ఏం కన్క్లూజన్ రాస్తాం? ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్ అంటే ఏంది? ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్ అంటే విద్యుత్ శక్తిని ఉపయోగించి పరిశ్రమల నుండి వెలువడేటువంటి దుమ్ము ధూళి వంటి పార్టికల్స్ను సంగ్రహించేటువంటి ఒక పరికరాన్ని మనం ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్ అంటారని రాసి దాని బొమ్మ ఈ విధంగా గీసుకొని ఆ ప్రిసిపిటేటర్లో 2 ఎలక్ట్రోడ్స్ ఉంటాయి, ప్లస్ మైనస్. సో ఈ అవుట్లెట్ నుంచి, ఇండస్ట్రీ అవుట్లెట్ నుంచి ఇట్లా దుమ్ము ధూళితో కూలినటువంటి ఈ గాలి అనేది దీంట్లోకి పంపిస్తాము. దీంట్లోకి పంపించిన తర్వాత ఇవి 2 ఎలక్ట్రోడ్స్ కాబట్టి విద్యుత్ శక్తి ప్లస్ మైనస్ సప్లై చేస్తాం. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఎలక్ట్రాన్ల ఉత్సర్గం అనేది, ఎలక్ట్రాన్లు వెలువట్టడం అనేది జరుగుతుంది. ఈ దుమ్ము ధూళి పార్టికల్స్కి ఎలక్ట్రాన్లు అతుక్కోవటం జరుగుతుంది. మరి ఎలక్ట్రాన్లు అతుక్కున్నటువంటి దుమ్ము ధూళి పార్టికల్స్కి రుణావేశం ఉంటుంది, మైనస్ ఉంటుంది. కాబట్టి ఇది ధన ఎలక్ట్రోడ్తో ఆకర్షించబడి ఈ దుమ్ము ధూళి అన్ని కూడా ఈ ధన ఎలక్ట్రోడ్ వద్ద ప్రోగు కావటం జరుగుతుంది అని చెప్పేసి అది పనిచేయ విధానాన్ని రాయటం జరుగుతుంది. అంతేగాని దీనికి ఇంట్రడక్షన్ ఏం రాస్తాము, కన్క్లూజన్ ఏం రాస్తాము? కాబట్టి ఆ బాధపడాల్సిన అవసరం లేదు. ఇంట్రడక్షన్ రాయాలి, కన్క్లూజన్ రాయాలి అనేటువంటి బాధ మనకు అవసరం లేదు. ఏదో ఒకదానికి రాయాల్సి వస్తే ఖచ్చితంగా మన టైం, ఆ టైంకి మనం ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి ఆ క్వశ్చన్కి మన మైండ్ రెస్పాండ్ అవుతుంది. ఖచ్చితంగా మనం అక్కడ ఇంట్రడక్షన్ అవసరమైనటువంటి 1-2 క్వశ్చన్స్కి ఖచ్చితంగా మనం రాయగలుగుతాము. ఈ విధంగా మొత్తంగా మనం 23 టెస్టులని, అంటే సెక్షన్ వైజ్గా ఉన్నటువంటి చాప్టర్స్లో ముందు చాప్టర్ వైజ్ టెస్టులు పెట్టుకుంటున్నాం. మనం ఒక సెక్షన్ కలిపి మళ్ళీ గ్రాండ్ టెస్ట్ను పెట్టుకుంటున్నాం. అదేవిధంగా 3 సెక్షన్లకి 3 గ్రాండ్ టెస్టులు, చాప్టర్ వైజ్ టెస్టులు ఏమో 3-5లో 15 టెస్టులు, ఫైనల్గా అన్నింటికి కలిపి 5 గ్రాండ్ టెస్టులు, మొత్తంగా 23 టెస్టులను కండక్ట్ చేసుకుంటున్నాము. ఈ 23 టెస్టులతో ఖచ్చితంగా మీకున్నటువంటి 3 గంటల సమయంలో 15 క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేంత స్పీడును పెంచుకోవటం జరుగుతుంది. అంతేకాకుండా మీరు టెస్టులు రాయడం ద్వారా ఆ నాలెడ్జ్ కూడా మీకు పెరగటం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు ఈ టెస్ట్ సిరీస్ని రాయాలనుకునేవారు మెటీరియల్కు సంబంధించి ఇక్కడ మన గోల్కొండ అకాడమీలో జిరాక్స్ మెటీరియల్ ఇవ్వబడుతుంది. ఈ టెస్ట్ సిరీస్లో జాయిన్ అయిన వారు గోల్కొండ అకాడమీ ఆఫీస్కి వచ్చి మీరు ఈ జిరాక్స్ మెటీరియల్ని కలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం మీకు ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఫీజు కనుక చూసినట్లయితే ఇక్కడ మీకు 4,000 రూపాయల ఫీజు అనేది ఉండటం జరుగుతుంది. ఈ 4,000 రూపాయల ఫీజులో మీరు 23 టెస్ట్లని వ్రాసేటువంటి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని కూడా కరెక్ట్ చేసి మీకు కామెంట్స్ను కూడా ఆ పేపర్లో, మీ పేపర్స్లో కామెంట్స్ను కూడా రాయటం జరుగుతుంది కరెక్షన్ చేసిన దగ్గర. అంటే ఏ క్వశ్చన్కి నేను 6 మార్కులు వేసాను ఒక క్వశ్చన్కి, కాబట్టి 6 ఎందుకు వేయాల్సి వచ్చింది, ఎక్కడ ల్యాక్ అనేది నీ ప్రజెంటేషన్లో ఉందనేటువంటి కామెంట్స్ను కూడా మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి గోల్కొండ అకాడమీ వారు ఇచ్చేటువంటి ఈ సదవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో మరి థరోగా ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం మీకు ఈ టెస్ట్ సిరీస్ ద్వారా దక్కుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.